నమస్తే మిత్రులారా, శుభోదయం. తారీఖు వచ్చేసి 22 శుక్రవారం, జుమ్మా దినం అంటాడు. ఇక్కడ బావరాలు ఎట్లుండయా ದೌಸ್ತಾನಿ ಮಾತಾಡಿ ದಿನಾಂಕ ಬಂದುಬಿಟ್ಟು 22 ಶುಕ್ರವಾರ. ಸಮಯ 6:43 ಆಗಿದೆ. ಭಾರತದೇಶದಲ್ಲಿ 6:07:13 ಹಂಗಾಗಿರುತ್ತೆ. ಶುಭೋದಯ ಗೆಳೆಯರ. ಕೆಲಸಕ್ಕೆ ಹೋಗೋಕ್ಕೆ ನಾವು ಸಿದ್ಧವಾಗಿ ನಡ್ಕೊತ ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ. ವರ್ಕ್ ಗೋಯಿಂಗ್ ಟು कैतान टू मतला बस वॉक. अभी शुक्रवार है, 20 के 2 तारीख है, मैं 5 महीना का कुवैत कैतान के है. నేను వచ్చి ఉంటే అందుకో కువైట్లో అమ్మ ఒకటి ఆపిల్ కాయలమైన ఉండే ఎర్రగడ్డలు కానీ పనికి వచ్చినా కానీ బురిగి బిల్లింగ్ కాడికి గుడ్డలు ఎర్ర బిల్లింగ్ కావాలి. ముగ్గురే వచ్చింది ఈరోజు. 40 మంది పని చేస్తుంటే ముగ్గురే వచ్చింది. శుక్రవారం అంటారు అందరూ. ఈ గుడ్డలతోనే చేయాలి. సాయంత్రం ఉతుక్కుంటే పోద్ది. ఈరోజು శుక్రవారం కాబట్టి జుమ్మ పెద్ద 22 ತಾರೀಕು రోజు ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ದೀವಿ ಗೆಳೆಯರೆ. ನಮಸ್ಕಾರ ಸ್ನೇಹಿತರೆ. ನೋಡಿದ್ರಾ, ಕುಡಿಯೋಕ್ಕೆ ನೀರು ಹಿಡ್ಕೊಂತ ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ. ಕುವೈಟ್ ದೇಶದಲ್ಲಿ ಒಬ್ಬೊಬ್ಬರು ಮನೆಯಲ್ಲಿ ಹೊರಗಡೆ ಈ ಥರ ಅವ್ರ ಸ್ವಂತ ದುಡ್ಡಲ್ಲಿ ಈ ಥರ ಇಡ್ತಾರೆ, ಪುಣ್ಯ ಬರಲಿ ಅಂತೇಳಿ. ಆ ಥರ ನಾವು ಮಾಡೋ ಕೆಲಸದ ಕಡೆ ನೀರು ಕುಡಿಯೋಕ್ಕೆ ತಣ್ಣಗದ నీరు అంటే కూల్ వాటర్. నమస్తే మిత్రులారా. ఇక్కడ పొలం నీళ్ళు పట్టుకోబోతాం. కువైట్ వాళ్ళు అనేది ఇంటికి బయట పెడతారు. పుణ్యమొత్తి అనేది వాళ్ళదే పాపం అంతా పెట్టుబడి పెట్టి బయట పెడతారు. మన పక్క చలివేంద్రాలు ఎట్లా ఈడ మిత్రులారా మొత్తం అలా పనిచేస్తూ ఉన్నాం. మేము చేసే పని బిల్డింగ్ కాంచి ఇది 10 కిలోమీటర్లు ఇది విరిగి బిల్డింగ్ అనమాట. పురిగిలే సాదా పురిగిలో గుడ్డలు ఈ గుడ్డలతోనే చేస్తాను. పురిగిలు పోసి ఇంకా కూర్చిపోయాను. ఒకటి ఏది బేసేసి పని అయిపోద్ది. మళ్ళీ తొట్లో పెట్టి తొట్లో వేసి ఇంకా మళ్ళీ పైన కలకాల వెళ్ళి మిత్రులారా. ಓಕೆ. ದಿನಾಂಕ 22 ಇವತ್ತು ಶುಕ್ರವಾರ. ಸಮಯ 7:55 ಭಾರತ ದೇಶದಲ್ಲಿ 10:20 ಆಗಿರುತ್ತೆ ಗೆಳೆಯರೆ. ಸಮಯ 7:50 ಭಾರತ ದೇಶದಲ್ಲಿ 10:20 ಇರ್ತದೆ.